నయం కేసులో 11 కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు. కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్నాయి. 100 కోట్ల 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. 11 కాదు. నయీం గారు చనిపోయినటువంటి సందర్భంలో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ ఆ ఇంట్లో సుమారుగా 10.5 కోట్ల రూపాయలు సాయంత్రం దాకా లెక్క పెట్టారు. 10.5 కోట్ల రూపాయలు ఆ ఒక్క ఇంట్లో. మొత్తం 37 ఇండ్ల మీద అటాక్ అయింది. 37 ఇండ్లలో కోట్ల రూపాయల సంపద దొరికింది. ఆ ఒక్క ఇంట్లో చుట్టుముట్టున్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి మిషన్లు తీసుకుపోయి లెక్క పెట్టిరు. పెడితే 10 కోట్ల 50 లక్షల దొరికితే ఎంత దొరికిందని దాంట్లో 3 లక్షలు రాసిరు. 3 లక్షల నగదు దొరికిందని రాసిరు. 3 లక్షల నగదుకు మిషన్లు తెచ్చి లెక్క పెట్టిరు. అయితే నయీము ఎన్కౌంటరు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాని వెనకాల జరిగిన మతలాబ్ ఏంది మళ్ళొక ఎపిసోడ్లో మీకు చెప్తా.